actually. Okay, so this leads to malnutrition. Even though when your parents feed you properly, even though you will develop some malnutrition in your body. Okay, that develops some weakness that leads to different types of diseases or nutritional disorders. That leads to again failure in studies. Okay, so that's why the government is especially conducting this type of programs in our school campus to bring awareness among the children. The children are the spread, we can call them as the messengers. Okay, they rapidly spread the message in the society by whom? By children only. ఏదైనా విషయం పిల్లలు చెప్తే ఏమవుతుంది అంతా స్ప్రెడ్ చేస్తారు చాలా ఫాస్ట్ గా మీరు చెప్తారు కాబట్టి సొసైటీలో ఆ మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. అది కూడా ఏంటి మళ్ళీ మీ గురించే కదా. ఓకే, సో సార్ చెప్పినట్టు వామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చిల్డ్రన్స్ ఉన్నారు కదా, మీకు ల్యాబ్ లో ఉన్నాయమ్మా వామ్స్ అన్ని, ల్యాబ్ లో ఉన్నాయి సార్, మాకు స్పెసిమెన్స్ ఉన్నాయి, లాస్ట్ టైం చూపించాం వామ్స్ అన్ని కూడా. సో ఆస్కారిస్ ఉంది, టీనియా ఉంది, రైట్. సో అవన్నీ చూడండి ఒకసారి. జమున మేడం అండ్ జోలుష్ మేడం ప్లీజ్ చూడండి ఒకసారి, పిల్లలు తీసుకెళ్ళాలి, వామ్స్ చూపించండి. ఆ వామ్స్ అన్ని కూడా ఏమవుతాయి మన ఇంటెస్టైన్ లో, ఓకేనా, లివర్ లో డిపాజిట్ అయ్యి మనం ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే మనం వీక్ అయిపోతాం డే బై డే. ఓకే, మన బెల్లి ఏమవుతుందంటే చాలా హెవీ అయిపోతుంది, బల్జీ బెల్లి అయిపోతుంది అన్న, పొట్ట పెద్దగా వచ్చేస్తుంది, మన లిమ్స్ అన్ని ఏమవుతాయి చాలా వీక్ అయిపోతాయి. మనం తింటున్నాం డైలీ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటాం కానీ ఏమవుతాయి ఈ లిమ్స్ అంటే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ చాలా వీక్ అయిపోతాయి, కానీ పొట్ట మాత్రం ఏమవుతుంది చాలా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పారాసైట్స్ ఏం చేస్తాయంటే ఒక 4-5 గుడ్లు పెట్టానన్న, పెడితే లక్షలు 10 లక్షలు కోట్ల సంఖ్యలో గుడ్లు పెడతాయి. అన్ని పిల్లలన్నీ మన కడుపులో ఉంటాయి. చూడండి ఎంత ఫుడ్ తీసుకున్నా అవే తింటాయి కాబట్టి వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవుతాం. సో ఇటువంటి డిసీజెస్ ఆర్డర్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి మీరు సార్ చెప్పారు. సో ఆరు బయట మల విసర్జన అనేది పెద్ద సాంఘిక దురాచారం అనుకోండి. కాబట్టి దాన్ని ఎప్పుడైతే నివారిస్తామో అప్పుడే ఒక ఆరోగ్యవంతమైన భారతదేశం మనము తయారు చేయవచ్చు. అందరూ ఈ దిశగా మీ తల్లిదండ్రులను కానివ్వండి, మీ బంధువులను కానివ్వండి, మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని కూడా ఈ విషయంలో అందరూ కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి అందరికీ కూడా మా పాఠశాల సిబ్బంది తరఫున, మా పిల్లల తరఫున, మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 సంవత్సరాలు నేను డాక్టర్ గారు మనకు సూచనలు ఇచ్చారు. అలానే 2 నుంచి పైబడి 19 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 400 mg ఆ టాబ్లెట్ తప్పనిసరిగా తీసుకోవడానికి మనకి ఈరోజు ఒక సిరికొండ మండలంలోని మోడల్ స్కూలే కాదు, ఈ జిల్లాంతా, రాష్ట్రం అంతా, జాతీయ స్థాయిలో కూడాను ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 దఫాలు అంటే 2 సార్లు 6 నెలలకు ఒకసారి మనకి ఈ ప్రోగ్రాం కండక్ట్ అవుతుంటుంది. ఇదివరకు మీరు చిన్న తరగతి ఉన్నప్పుడు మీకు వయసును బట్టి మీకు ఆల్రెడీ మీరు తీసుకొని ఉంటారు. సో దీనికి మనకు తహసీల్దార్ గారు, తర్వాత మండల్ స్పెషల్ ఆఫీసరు, తర్వాత ఎంపీడీ గారు, మిగతా అంతా టీం కూడా గట్టలు చనిపోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి అందరం టాబ్లెట్ వేసుకుందాం. ఈ టాబ్లెట్ మీకు తెలిసిన వాళ్ళందరూ చేతులు శుభ్రం కట్టుకోకపోయినా మనకి అన్ని తయారు చేసి హోటల్లో మంచిగా పెట్టేస్తారు. దాంట్లో ఒక టేస్టింగ్ సాల్ట్ కలిపేస్తారు, అజినోమోటోని. ఆ టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ తోటి మనం ఊరికి అదే తినాలనిపిస్తుంది, పోయి తింటూనే ఉంటాం. పానీపూరి, బేల్ పూరి, మిర్చి బజ్జీ, రోడ్ సైడ్ ఫుడ్ అంతా హోటళ్లలో రకరకాల చికెన్ 65, మంచూరియా అన్ని తినాలనిపిస్తాయి. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు దాంట్లో. అవుట్ సైడ్ ఫుడ్, ఇంట్లో తయారు చేసింది కాకుండా బయట తయారు చేసే ఫుడ్ లో ఈ వామ్స్ వచ్చే అవకాశం ఉంది. హోటల్లో తిన్నారా ఖచ్చితంగా వామ్స్ వచ్చేస్తాయి. ఆ వాటర్ స్టెరైల్ కాదు, వాళ్ళు స్టెరైల్ కాదు, ఆ టెక్నిక్ స్టెరైల్ కాదు వండేది. కాబట్టి ఈ రకంగా నులి పురుగు మన కడుపులో చేతాయి. మనం తినే తిండిలోని పోషకాలని అవి తినేసి పొరపాటున టాయిలెట్ యూజ్ చేయకుండా బహిర్భూమికి మల విసర్జన, బహిర్భూమిలో మల విసర్జనకి వెళితే, ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ చేస్తే అప్పుడు ఆ మలము లోని క్రిములు భూమిలోకి వెళ్లి భూమిని కలుషితం చేస్తున్నాయి. భూమి కలుషితం అయిపోయింది. ఆ తర్వాత ఆ భూమి మీద, ఆ మట్టి మీద మనం ఆడి చేసి వచ్చి ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, చెప్పులు లేకుండా నడిచిన ఆ భూమి మీద నుంచి వర్షపు నీరు పారి నదులకి, చెరువులకి, డ్యాములకి ఎందుకు ఏర్పడుతుంది? రక్తహీనత ఇంతగా ఎందుకుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? కారణం మన పేగుల్లో కూర్చొని మనం తినే తిండిలోని పోషకాహారాన్ని మొత్తం లోపల జుర్రుకుంటున్నాయి, తాగేస్తున్నాయి. స్ట్రాబెర్రీ మన పేగుల్లో, మనకు తెలియదు అది.
మరి ఈ 4 రకాల నులి పురుగులు మన శరీరంలోకి ఎట్లా వచ్చాయి, ఎటు నుంచి వచ్చాయి, ఎవరు రానిచ్చారు, ఎందుకు ఆపలేదు, మనం ఎందుకు ఆపలేకపోయాం? ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది? ఏ టెస్ట్ చేయాలి తెలుసా ఎవరికైనా? నులి పురుగులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏం టెస్ట్ ఉంది తెలుసా? మలం పరీక్ష చేయాలి, స్టూల్ టెస్ట్ చేయాలి. స్టూల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఈ నులి పురుగులు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఎవరికైనా బాగా బలహీనత ఉంది, ఎంత తిన్నా తన ఫిజికల్ గ్రోత్ లేదు, మెంటల్ గ్రోత్ లేదు, స్టంటెడ్ గ్రోత్ ఉంది, పొట్టి తెలుసా మీకు? భూమి కొలవడానికి పెద్ద టేప్ చుట్టుకొని ఉంటాం, తీస్తే చాలా దూరం వరకు కొలవచ్చు. అది టీప్ వామ్, డొక్ వామ్. తర్వాత యూ అంటే ఉల్టా హాత్, అండ్ యూ తర్వాత ఎం అంటే ముట్టి అంటే పిడికిలు ఒక చేతిలో ఒకటి రబ్ చేయాలి. తర్వాత ఏ అంటే బొటన శుభ్రం చేయాలి. తర్వాత ఎన్ అంటే టేబుల్ శుభ్రం చేసుకొని రన్నింగ్ వాటర్ లో కడుక్కోవాలి.